4 రోజుల క్రితం మల్లంలో జరిగినటువంటి ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవన్నింటినీ దృష్ట్యా మీకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక అతి సామాన్యుడు 5 ఏళ్లుగా ప్లాస్టింగ్ చేయని యూనిట్లో ఏదో సమకూర్చుకుని ఎలక్ట్రిక్ వైరింగ్ చేసుకోవడానికి అతని ఇంటి పక్కన ఉన్న ఆయనకి ఎలక్ట్రికల్ పనిచ్చారు. ఆ ఎలక్ట్రికల్ పని చేసే నేపథ్యంలో అతను ఒక హెల్పర్ని తీసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎవరేమన్నారో తెలియదు. దాన్ని మీటర్ ఆన్ చేశారు. అతను ఎలక్ట్రిక్ షాక్ గురై అతను చనిపోయాడు. అతను జనసేన సభ్యత్వం ఉన్నటువంటి జనసేన కార్యకర్త చనిపోయిన వ్యక్తి. నిజంగా కూడా నాకు ఈ విషయం నేను నా వ్యక్తిగత కారణంతో మా అబ్బాయి వివాహ సందర్భంగా నేను వాడుకూడా ఉన్నాను. వారు కానీ అటువారు కానీ ఎవరో తెలియజేయలేదు. ఏ గారు ఫోన్ చేశారు నాకు, సార్ ఇలాగా జరిగింది, వీళ్ళు గొడవ పడుతున్నారు, కేసు జరుగుతుంది, ఇలాగా మాట్లాడుతున్నారు, దాన్ని చక్కగా సరిదిద్దమని చెప్పాం. మీకు అందరికీ తెలియవలసిన విషయం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే జానకిరామ గారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. అదే హాస్పిటల్ దగ్గర ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. కొన్ని ప్రాథమికంగా అక్కడ చర్చలు జరిగినాయి, అంగీకారానికి రాలేదు. మల్లాడి పెద్దలంతా కూర్చుని ఆ ఊరు వెళ్ళి దాన్ని ఒక అంగీకారానికి చెప్పి దాన్ని అక్కడ క్లోజ్ చేశారు. దరిమిలా అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఏదో ఒక ఇడ్లీ అమ్మలేదని, లేకపోతే ఏదో పాలు ఇవ్వనన్నారనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీకు చెప్పేది అంటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహిష్కరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం వైపు చూడాలంటే ఇదిగో బహిష్కరణకి గురి చేసే విధానం చేశారు. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నిజంగా నా దృష్టిగా చాలా లేటుగా వచ్చింది. మేము చేస్తామా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఎవరో ఈ నియోజకవర్గంలో కావాలనే ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు. ఈవేళ మిత్రుడు జానకిరావు గారు చెప్తున్నారు, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎటువంటి ప్రస్తావన కానీ ఈ విషయం కానీ జరగలేదు. నిజంగా ఎవరైనా సరే కుల బహిష్కరణ అటువంటి విషయాలు చేస్తే మేము సాగిస్తామా? వెంటనే నాకు తెలిసినట్టే సీ గారికి చెప్పాను, ఎవరైనా నోరెత్తితే కేసు కట్టమని చెప్పాను. ఎవరైనా ఉపేక్షించే పద్ధతి లేదని చెప్పాను. జన సైనికుడు నాకు కేసు కట్టమని చెప్పాము. 2 గంటల్లో నాకు తెలిసిన 2 గంటల్లో వివాదాన్ని పరిష్కరించాం. అదలా ఉండగా దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు ఉచ్చరించడానికి అసలు ఎంతవరకు భావ్యం? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? అసలు సంబంధం ఉందా? అది ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారు నేను మైకి పుచ్చుకొని ప్రతిదీ పవన్ కళ్యాణ్ అంటే అర్థమేంట సార్? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మేము ఒక రాజకీయ పార్టీగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, కులాల మతాల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మేము క్యాస్ట్ బేస్లో పార్టీని కార్యకర్తలను ఐడెంటిఫై చేయము. మా దాంట్లో ఉన్నది ఒకే ఒక విభాగం, జన సైనికులు లేదా వీర మహిళ. ఎస్సీ కానీ మైనారిటీ కానీ ఏ విభాగాలు ఉండవు మా పార్టీలో. వీ డిడ్ నాట్ ఐడెంటిఫై ఎనీ క్యాడర్ బై క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. మతం కానీ కులం కానీ చూడండి, ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశ చరిత్రలో జనసేన పార్టీ. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? అందరినీ సమానంగా చూడమని. దాని అర్థం ఏంటంటే ఎవరిని వేరే వాళ్ళని డిజోన్ చేయమని అని చెప్పదు. సనాతన ధర్మం అంటే నాసిరిన్ ఖాన్దే సనాతన ధర్మం అంతే తప్పించి సనాతన ధర్మం పేరెత్తారంత మాత్రాన అదేదో మీరు ఎవరినో ఓన్ చేసేసుకున్న విషయం కూడా కరెక్ట్ కాదు. ఇది మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ లింక్ చేయడం, లాగడం అన్నది మాత్రం చాలా తీవ్ర ప్రమాణాలకు దారితీస్తే మీకు చెప్తున్నాం. నిజంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని అనండి. నిజంగా జనసైనికుడు ఏమైనా చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి చిన్న విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. మేము ఇక్కడ అహోరాత్రులు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఎంటైర్ టీం ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి నిరంతర ప్రక్రియ జరుగుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేకపోయినా అనుక్షణం ఒక డేగ కనుతో ఇక్కడ ఈ నియోజకవర్గంతో కూడా వీధిని పరిశీలిస్తారు. ఇక్కడ సమస్యల్ని ఐడెంటిఫై చేస్తారు. నిజంగా నేను చెప్తున్నా ఇన్ఛార్జ్గా నాకు తెలియకుండా కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే వారికి ప్రత్యేక విభాగం ఉంది. వారంతా పిఎస్ వస్తారు, ఓఎస్డి వస్తారు, స్కూళ్ళ బౌండరీ వాల్స్ కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఏ సమస్య అయినా సరే నిరంతరం పరిశోధన జరుగుతుంది ఇక్కడ. ప్రతి దానికి కట్టుబడి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. మేము నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థించే ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలంటే ఈ చిన్న విషయాల్లో మా నాయకుడిని మమ్మల్ని బంధించే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలను హెచ్చరిస్తూ
ఒకటే చెప్తున్నాం, ప్రతిదీ రాజకీయం చేయకండి. నిజంగా జన సైనికుడు అనే దాన్ని తప్పు చేస్తే ఉపేక్షించాం. మా అధ్యక్షుడు ఎప్పుడో చెప్పాడు, నిజంగా ఎవరన్నా కుల బహిష్కరినటువంటి విషయాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, చట్ట ప్రకారం వారి మీద తీసుకొని చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటండి జానకిరామయ్య గారిని మాట్లాడవలసిందిగా. మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఏదైతే మల్లాం గ్రామంలో 16వ తారీఖున సాయంత్రం 3 గంటల సమయంలో ఈ పల్లపు సురేష్ బాబు అనే ఒక వ్యక్తి అదే గ్రామంలో ఒక అగ్రవర్ణాల ఇంటి దగ్గర కరెంటు పని చేయడానికి ఉదయం వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వర్క్ వెళ్ళడం జరిగింది. అక్కడ మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదశాత్తు, అంటే మనం చూడలేదు కాబట్టి ప్రమాదశాత్తు కరెంటు షాక్ కొట్టి అతడు అక్కడ చనిపోలేదు అనుకుని చనిపోతాడు లేదా బాగాలేదనో పిఠాపురం హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. పిఠాపురం హాస్పిటల్కి రాగానే నాకు అక్కడ పల్లపు సురేష్ బాబు అన్నగారి ద్వారా నాకు ఫోన్ వస్తే నేను అన్నవరం పెళ్లికి వెళ్తే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి రాత్రి సుమారు 10:30 సమయానికి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఏదైతే ఇరుపక్షాలు అక్కడే ఉండడం, అక్కడ ఏదైతే చనిపోయిన 2 కుటుంబాలు, ఇటు ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ దరిద్ర రేఖకు చాలా దిగువన ఉన్న కుటుంబాలు, ఈ 2 కూడా రెక్కాడితేనే కానీ డొక్కాడలేని కుటుంబాలు. అటువంటి కుటుంబాలని అక్కడ దళిత పెద్దలు కూడా చాలా సమన్వయంతో వీళ్ళు కూడా చాలా లేని పరిస్థితులు ఉన్నారండి. మనం ఏం చేద్దామన్నా సరే గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేదని వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. సరే ఇది ఏదైతే ఉదయం మాట్లాడదాం అని నేను మరుసటి రోజు మళ్ళీ మల్లాం గ్రామం ఉదయం సుమారు 10:30 టైంకి నేను వెళ్ళడం, అక్కడ ఎస్ఐ గారు బందోబస్తు తోటి అక్కడ మన దళిత సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఆ స్టాట్యూ దగ్గర స్టంటేషన్ కూర్చోవడం కూడా జరిగింది. ఏదైతే ఎస్ఐ గారిని పిలిపించి, సార్ ఈ సమస్యని పరిష్కారం దిశగా, లేకపోతే ఇది జరిగిన కుటుంబానికి ఏమన్నా ఎక్స్గ్రేసే కానీ నష్టపరిహారం కానీ ఆ కుటుంబం నుంచి ఏమన్నా ఇప్పించగలరని మేము అడిగితే ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిపిస్తామండి, మీరు పిఠాపురం రండి, నేను మాట్లాడినంతా ఆన్ రికార్డు జరిగిన వాస్తవం మాట్లాడతాను, మీరు పిఠాపురం రండి అని ఎస్ఐ గారు మాతో చెప్పడం జరిగింది. సార్ ఎస్ఐ గారు, ఇక్కడ సుమారు 150-200 మంది దళిత యువకులు ఉన్నారు, ఇక్కడ ఏం మాట్లాడినా మళ్ళీ మాకు విభేదాలు రావడం జరుగుతుంది, కాబట్టి ఈ సమస్యను ఈ ఊళ్ళోనే పరిష్కారం చేయండి, దానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం, ఎవరు కూడా మా తరపు నుంచి ఎవరు కూడా అల్లరి చేయకుండా చూసుకుని బాధ్యత మాదని చెప్పడం, ఆ ఎస్ఐ గారు అవతల పెద్దలను కూడా పిలిచి మాట్లాడడం, సరే మీరు ఒక ప్లేస్ చెప్పండి అంటే ఓ 2 ప్లేస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 2వ ప్లేసు ఆ ఊరు ఎంట్రన్స్లో శ్మశాన వాటికి యువతల ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు కింద కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఎక్స్గ్రేషియా కోసం మాట్లాడడం, వారు కొంత అమౌంట్ ఇస్తానని చెప్పడం, మనోళ్ళు కూడా చాలా తగ్గి అమౌంట్ అడగడం జరిగింది. ఆ రోజు కూడా అక్కడ దళిత యువకులు కానీ ఆ ఊరు అగ్రవర్ణాల పెద్దల్లో కానీ నేను కూడా మాట్లాడింది ఏంటంటే, ఇది ఒక సోదరాభావంతో మన కుటుంబాలు, ఇరు కుటుంబాలు ఇక్కడే ఉంటాయి, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండానే మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి, పైనుంచి వచ్చిన వాళ్ళు మేము కూడా చాలా సమన్వయంతో ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రవర్సీకి వెళ్ళొద్దు, ఆ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి అని మేము అడిగితే ఆ పెద్దలు కూడా ఈ కుటుంబాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, వీళ్ళు కూడా చాలా ప్యూర్ ఫ్యామిలీ అని మాతో చెప్తే ఇరుపక్షాలు కూడా అంగీకరించి ఒక సామరస్యపూర్వకంగా ఒక అగ్రిమెంట్, ఒక అంగీకారం రావడం జరిగింది. అంగీకారం కూడా చాలా తక్కువ అమౌంట్, నిజంగా ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్లో అంత తక్కువ అమౌంట్కి ఎక్కడ జరగలేదు, ఏదో ఇంకా చిన్న అమౌంట్ డిస్టర్బెన్స్ కూడా మేము అక్కడ ఆగి మేము వచ్చేయడం జరిగింది. ఆ సాయంత్రం పిఠాపురం పోలీస్ స్టేషన్ కాడ సిఏ గారి సమక్షంలో ఒక అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్, నేను మీ మీడియా మిత్రుల ద్వారా కూడా వచ్చింది, అది కూడా చెప్తున్నాను, 2,75,000. అది చాలా చిన్న అమౌంట్, 2 కుటుంబాలకు కూడా చిన్న అమౌంటే, వాళ్ళు ఇవ్వలేక అది వాళ్ళకి పెద్ద అమౌంట్, వీళ్ళు తీసుకునే వాళ్ళు కూడా చిన్న అమౌంట్. దాన్ని జరిగింది. మరి జరిగితే దురదృష్టం, మరి అక్కడతోటి ఇరుపక్షాలు అంగీకారంతో చాలా బాయిగా నిన్న పోస్ట్ మార్టం కూడా జరిపించుకోవడం అన్నీ జరిగింది. ఆ సమయాన్ని మరి గుడ్ ఫ్రైడే నాడు అది జరిగిపోయింది. మరి ఏదైతే అక్కడ ఎవరైతే ఇప్పుడు మీరంటున్నట్టుగా కొంతమంది దీన్ని వేరే రకంగా ప్రోత్సహించి దీన్ని కులాలకి అంటగలపాలని, ఇది పిఠాపురం నియోజకవర్గం అనేదానికి ఒక పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి ఏమన్నా కొన్ని శక్తులు ఇందులో పనిచేస్తూ ఉండొచ్చు, నేను ఇందులో లేదని అనలేదు. అక్కడ పొట్టల కాడ మాట్లాడిన వ్యక్తి మాటలను నేను ఆలోచించాను, మా పెద్దలు అంటున్నాడు, ఆ పెద్దలు ఎవరు కూడా బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫుని అక్కడ చేపల వ్యాపారిని కూడా నిన్న ఆదివారం నాడు మార్కెట్ చేసుకుంటుంటే అతను కూడా చేపలు ఎవరు కొనలేదట, అతను పారేసుకున్నాడు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు
కులాలను కలిపే ఆలోచనలో ఉన్నారు. ఆయన దృష్టికి ఇంకా ఇప్పటి వరకు వెళ్ళిందంటే మేము అనుకోవడం పెద్దల ద్వారా అది వెళ్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎంత పెద్దలున్నా, ఎంతమంది నాయకులున్నా, లేదా ఏ పార్టీకి సంబంధించిన ఎవరిని ఉపేక్షించం. మేము కూడా ఆ నమ్మకం మాకు ఈ పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏదో తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మనకు కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి తుమ్మల రామస్వామి గారు కూడా ఆ రోజు నుంచి నాతో కూడా ఏం జరిగిందని అడిగారు. సమస్య పరిష్కారం అయిపోయిందని నేను చెప్పడం జరిగింది. నిన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మల్లం గ్రామంలో జరిగినటువంటి ఘటన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదటిగా ఖండిస్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి ప్రస్తుత పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటి నుంచి ఒకే మాట. అన్ని కులాలని గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి, ఎక్కడా వివక్ష చూపరాదనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దురదృష్టం, మల్లంలో ఒక పేదవాడు ఇల్లు నిర్మించుకునే భాగంలో అక్కడ కరెంటు పని నిమిత్తం ఇంకొక పేదవాడిని పనికి పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే చనిపోయినటువంటి అబ్బాయి ఉన్నారో వారు కూడా జనసేన పార్టీ సభ్యుడు. దాంట్లో ఆయనకి సభ్యత్వం కార్డు కూడా ఉంది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ముందు ఆ అబ్బాయి మరణానికి చింతిస్తూ ఉంది జనసేన పార్టీ. కాకపోతే అక్కడ జరిగిన సంఘటన ఇరు వర్గాల్లో మాట్లాడుకుని ఒక అంగీకారం రావడం జరిగింది. ఇది అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కొంతమంది ఉత్సాహవంతులు కానీ, కాకపోతే ఇటువంటి కార్యక్రమం రావడానికి ప్రయత్నం చేసేటువంటి కొంతమంది వ్యక్తులు అన్ని కులాల్లో ఉండటం సాధ్యమైపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయంగా ఎదుగుదల కోరుకుంటారు. అటువంటి భాగంలో ఏదైనా కొంతమంది అక్కడ జరిగి ఉండొచ్చు. కాకపోతే మీడియా సోదరులు కూడా ఇటువంటి, మీ అందరికీ నమస్కరించి అడుగుతూ ఉన్నాం. నేను మీడియాలో చూసాం. ఇది ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలని పూర్తిగా తెలుసుకుని ప్రచారం చేయకపోతే ఈరోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. నిన్న ఒక మీడియాలో వచ్చినటువంటి వార్తనే చాలా ఉత్సాహంగా సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఈరోజు సమస్య పూర్తయినప్పటికీ కూడా మీడియా వారు దీంట్లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా బయట ఉన్నటువంటి ప్రజలు చాలా అన్యాయం జరిగిపోయిందని భావిస్తూ ఇది వర్గ వైషమ్యాలకు దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీడియా వారిని కూడా సంయమనం పాటించాలని, ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక కోరిక, అన్ని వర్గాలు కలిసి ఉండాలని. ఉదాహరణకి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి కూటమి ఏర్పాటు చేసుకోవడంలో భాగం. మరి మొన్నటి వరకు రంగా గారి యొక్క సమస్యల్లో మరి కమ్మవారు కాపవారు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆ రెండు కులాలను కూడా కలిపి ఎక్కడ సమస్య లేకుండా చేసినటువంటి నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం కులాలన్నీ కలపాలి అనేటువంటి నాయకుడు. అలాగే కోనసీమలో సోదరులు, చెట్టుపల్లి సోదరులు, కాపు సోదరులకి మధ్యలో గొడవలు పెట్టి రాజకీయాలు జరుపుకునేటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి యువతనే గొడవలకు దింపేవారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కళ చేసుకుని అక్కడ ఉన్నటువంటి చెట్టుపల్లి యువతలనే, కాపు యువతనే కలిపి అక్కడ కులాలు కలిపేటువంటి ఆలోచన విధంగా ఇక్కడ కోనసీమలో జరగడం జరిగింది. ఈరోజు కూడా ఇటువంటి దళితుల మధ్య కానీ, ఇటు అగ్రవర్గాల మధ్య కానీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి ఆలోచనతోనే పిఠాపురం నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు లేదు కదా, సోదరిమణి దళిత ఆడపడుచు మరి దేవి సూర్యప్రకాష్ గారికి అనేక మంది అగ్రవర్గం వాళ్ళు
మార్కెట్ కమిటీ పదవి కావాలని ప్రయత్నించినప్పటికీ కూడా జనసేన పార్టీ స్టాండ్ తీసుకుని సోదరి దేవి సూర్యప్రకాష్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టి జనసేన పార్టీ మరి వెనకబడిన కులాల పట్ల జనసేన పార్టీకి ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా సామర్లకోట మార్కెట్ కమిటీకి సంబంధించి మరి మొట్టమొదటిగా జానకి రామారావు గారు ఈయన జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. వారికి కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా మహిళ అయినప్పుడు వారి కోడలకు కూడా అక్కడ ఆవిడ ఎస్సీ మహిళే. ఇది జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని మీడియా వారు గుర్తించి సంయమనం పాటించి ఈ సమస్యని ఇక్కడతో పరిష్కరించే విధంగా మీడియా వారు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరూ దళితులం కానీ మేము కానీ ఒక అన్నదమ్ములు లాంటిటువంటి పరిస్థితి ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మేము ఎప్పుడూ కూడా అన్నదమ్ముల కింద ఉంటాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.